everyone, welcome to Eros Academy. This is Raju Cherkuri. గత వీడియోలో మనం గ్రూప్ 2 పరీక్ష గురించి డిస్కస్ చేసాం. గ్రూప్ 2 పరీక్షలో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, పాత నోటిఫికేషన్ ద్వారా ఆగస్టు 7-8 తేదీలలో ఎగ్జామ్ యొక్క డేట్ కూడా ప్రకటన చేయడం జరిగింది. మరి మనం చేసినటువంటి వీడియోలో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను నిర్వహించబోతుందా, లేక టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తుందా అనేటువంటిది లక్షల మంది మెదళ్లను కుదిపివేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఏ విధంగా చేయాలి అని మనము మనకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్ని విద్యార్థులకు చేరవేయడానికి, నిరుద్యోగులకు తెలియజేయడానికి మనం ప్రయత్నం చేశాము. అందులో దాదాపుగా 100 నుంచి 500 మంది నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఏమంటున్నారంటే, ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షలో పోస్టులను పెంచాలి, కొత్త వారికి అవకాశం కల్పించాలి అంటున్నారు. కానీ టీఎస్పీఎస్సీ ఏమో కొత్త వారికి అవకాశం లేదు, ఉన్న ఏవైతే అనౌన్స్ చేసిన పోస్టులు ఉన్నాయో వాటి ద్వారా ఆగస్టు 7-8 తేదీన మేము పరీక్ష నిర్వహించబోతున్నాం అనేది అనౌన్స్మెంట్ చేశారు. కానీ మరి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో జూలైలో ఆగస్టులోపు మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తవుతాయని చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎన్నికల అనౌన్స్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మరి ఆగస్టులో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా మరి చాలామంది నిరుద్యోగ యువతకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి నిరుద్యోగ యువత ఏ విధంగా ఆలోచన చేయాలి అని సతమతం అవుతున్న క్రమంలో మనం చేయాల్సింది, మన సోషల్ మీడియా వేదిక ద్వారా మనం కోరుకుంటున్నటువంటి మన అభ్యర్థనని ముఖ్యమంత్రి గారికి లేదా క్యాబినెట్కి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రీచ్ అయ్యే వరకు, టీఎస్పీఎస్సీ చైర్మన్కి రీచ్ అయ్యే వరకు కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపాదికన దీని మీద ఒక మూమెంట్, సోషల్ మీడియా మూమెంట్ అంటే సామాజిక విప్లవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటి, మరి అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించి వదిలేస్తే సరిపోదు. ఈ గ్రూప్ 2కి కొన్ని పోస్టులు పెరిగాయి, ఆ పోస్టులను పెంచుతూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అందరికీ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించి చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుంది. కానీ ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ వాటి కోసమే, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు నిరాశకు లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు మేము ఇంకా ఈ విధంగానే ఉండాలి, పరీక్షలు నిర్వహించరా, మేము పరీక్షలు కండక్ట్ చేసేలోపే మేము రిటైర్మెంట్ అయిపోయేటట్టున్నాం, మా వయసు అయిపోయేటట్టున్నదని ఎంతోమంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన బిడ్డలు, నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికి కూడా ప్రభుత్వానికి సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ప్రజలకి అంటే నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం జరగడానికి టీఎస్పీఎస్సీ ఒక నివేదిక, ఒక కమిటీని ఏర్పాటు చేసి వీటిపైన స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన మేము నిలబడి కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రకటనలు ఉండాలి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి సబ్జెక్టు మీదనే పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా పార్టిసిపేషన్ ఉన్నది విద్యార్థి లోకమే, అత్యధికంగా ప్రాణ త్యాగం చేసింది విద్యార్థులే, అత్యధికంగా కేసుల పాలైంది విద్యార్థులు, నిరుద్యోగులే. కాబట్టి వారి కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్కి ప్రభుత్వం అప్పచెప్పినటువంటి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అండగా నిలవాలి, వారికి సపోర్టుగా ఉండాలి. వారి పక్షాన లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు జరిగేటువంటి ఏవైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క దమ్ము ఓటు ద్వారా ముఖ్యమంత్రికి చూపిస్తారు. లేదనంటే ముఖ్యమంత్రి గారే ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి
నోటిఫికేషన్ గురించి ఒక స్పష్టమైన వైఖరిని, ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి. లేదనంటే విద్యార్థులంతా ఏకమై టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామనేది జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులను రెచ్చగొట్టొద్దు, నిరుద్యోగులను ఆవేదనకు గురి చేయొద్దు, నిరుద్యోగులతోటి జీవితాలతోటి ఆటలాడుకోవద్దు. కాబట్టి వీరి పక్షాన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ లేని పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము నిరుద్యోగుల పక్షాన పోరాడడానికి కూడా వెనకడుగు వేయమని కూడా మేము తెలియజేస్తున్నాము. నిరుద్యోగులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అగమ్య గోచరంగా ఆగమాగం కాకండి. డెఫినెట్గా ఒక స్పష్టమైన వైఖరి వస్తుంది. ఏదైనా కూడా మనం పోరాడితేనే వస్తుంది. ఆఖరికి మనకు ఆకలైనా అన్నం పెట్టమని అడిగితేనే అమ్మ కూడా అన్నం పెడుతుంది. కాబట్టి మన వైఖరిని, మనకు కావాల్సినటువంటి నిర్ణయాలని, మనకు ఏ విధంగా నోటిఫికేషన్ ఉండాలి, ఏ విధంగా ఉద్యోగం నిర్వహించాలి, పోస్టులను పెంచాలి, కొత్త వారికి అవకాశం కల్పించాలనే డిమాండ్ను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారికి, టీఎస్పీఎస్సీ చైర్మన్కి, టీఎస్పీఎస్సీ కమిటీకి, తెలంగాణ రాష్ట్ర సమాజానికి వెళ్ళేటట్టుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒక విప్లవాన్ని సృష్టించి మీరే తెలియజేయండి. ఆ బాధ్యత మీ భుజాలపై వేసుకోండి.